భారత క్రికెట్ జట్టు జూన్ 20 తారీఖు నుంచి ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ను ప్రారంభించబోతోంది. ఈ సిరీస్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగం. భారత జట్టుకు కొత్త ప్రారంభం కూడా. ఇక సీనియర్ ఆటగాళ్లు లేని కారణంగా వాళ్ళు ఈ టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్ అయిన సందర్భంలో శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో మొదటి టెస్ట్ సిరీస్ అవుతుంది. మొదటి టెస్ట్ లీడ్స్లోని హెడ్డింగ్లే మైదానంలో జరుగుతుంది. అభిమాన కళ్ళు ప్లేయింగ్ 11 పైనే ఉన్నాయి. మరి ఇప్పటికే ప్రాక్టీస్ సెషన్స్ చాలా ముమ్మరంగా స్టార్ట్ చేసేసిన భారత జట్టు ప్లేయింగ్ 11లో ఎవరిని తీసుకుంటుందనే కనుక చూసినట్టయితే, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన దూకుడు సాంకేతిక బ్యాటింగ్కు ప్రసిద్ధి చెందాడు కాబట్టి ఇటీవల తనని ఖచ్చితంగా ప్లేయింగ్ 11లో స్టార్ ఓపెనర్గా బరిలోకి దింపుతారు. ఇంగ్లాండ్ స్వింగ్ బౌలింగ్కి అతని టెక్నిక్ ఒక టెస్ట్ జరుగుతుంది. ఇదే సమయంలో కేఎల్ రాహుల్ అనుభవజ్ఞుడైన ఓపెనర్గా జైస్వాల్తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు. ఇక రోహిత్ పదవి విరమణ తర్వాత ఈ స్థానం ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఇక కెప్టెన్ శుభ్మన్ గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్లో చెలరేగుతాడు. అతను కొద్ది కాలంగా టెస్టుల్లో ఈ నెంబర్లోనే ఆడుతున్నాడు. గతంలో అతను ఓపెనర్గా ఆడేవాడు కానీ అతను ఓపెనర్గా బాగా రాణించాడు. కానీ మూడో స్థానంలో అంత గొప్పగా ఏమీ రాణించడం లేదు. ఇక కరుణ్ నాయర్ టెస్ట్ క్రికెట్లోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే టీమిండియా ఏ తరఫున సెంచరీ చేసి దేశవాళీ క్రికెట్లో డబుల్ సెంచరీ కూడా చేసేశాడు. సో అతను 4వ స్థానంలో వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సో 3-4 స్థానాల్లో ఖచ్చితంగా శుభ్మన్ గిల్, కరుణ్ నాయర్ రాగా, ఇక విధ్వంసకర బ్యాట్స్మెన్ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ మిడిల్ ఆర్డర్కు వెన్నెముకగా ఉంటాడు. ఇంగ్లాండ్లోని సవాల్తో కూడుకున్న పరిస్థితుల్లో అతని దూకుడు బ్యాటింగ్, వికెట్ కీపింగ్ ముఖ్యమైనది. అతను 5వ స్థానంలో ఆడటం చూడొచ్చు. ఇక నితీష్ కుమార్ రెడ్డిని బ్యాటింగ్ ఆల్రౌండర్గా జట్టులోకి చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతను బౌలింగ్తో పాటు బ్యాటింగ్ కూడా చేయగలడు. ఇక రవీంద్ర జడేజా బంతితోనూ బాల్తోనూ చాలా బాగా ఆడతాడు కాబట్టి తన వంతు ఆల్రౌండర్ పాత్ర బాగా పోషిస్తాడు. అతని స్పిన్ బౌలింగ్, లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ భారతదేశానికి ముఖ్యమైనవి. అదే సమయంలో శార్దూల్ ఠాకూర్ తన సీమ్ బౌలింగ్తో చక్కగా అద్భుతంగా బౌలింగ్ చేస్తే లోయర్ ఆర్డర్లో పరుగులు జోడించడంతో పాటు వికెట్లు కూడా తీసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఫాస్ట్ బౌలర్ల విషయంలోకి వచ్చినట్టయితే జస్ప్రీత్ బుమ్రా ఆడటం ఖాయం. అతని ఫాస్ట్ బౌలింగ్కు నాయకత్వం వహిస్తాడు. ఇక తనకి తోడు సిరాజ్ తన వేగంతో దూకుడుతో ఆడితే, ఇక తనతో పాటుగా సూపర్ డూపర్ యువ బౌలర్ అయిన హర్షదీప్ సింగ్ అటు పవర్ ప్లేలోనూ వికెట్లు తీయగలడు, ఇటు డెత్ బౌలింగ్లోనూ వికెట్లు తీయగలడు. సో ఇలా ఉంటుంది. వీరితో పాటుగా అంటే ఏకంగా 4 ఎంట్రీ ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. 1 హర్షదీప్ సింగ్, 2 నితీష్ కుమార్ రెడ్డి, కరుణ్ నాయర్, అలాగే యశస్వి జైస్వాల్. ఈ 4 కూడా ఖచ్చితంగా ఈ తొలి టెస్ట్కి వాళ్ళు ఆడటం ఖాయంగా కనిపిస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.